వీడియోలో నేను మీ ముందుకు తెచ్చిస్తున్నాను అదే ఆర్గానిక్ కెమిస్ట్రీ కంప్లీట్ కన్వర్షన్స్. యాక్చువల్గా మనకి అన్ని ఇండివిజువల్ చాప్టర్ వైజ్ గా కాకుండా సెకండ్ ఇయర్ లో ఉన్న కన్వర్షన్స్, ఫస్ట్ ఇయర్ లో ఉన్నవి అన్ని కలిపి ఒక్క వీడియోలో, అది కూడా చాలా తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేద్దామని తీస్తున్న వీడియో. సో స్కిప్ చేయకుండా, స్కిప్ చేస్తే అఫ్కోర్స్ అసలు మీకు ఏం అర్థం కాదనుకోండి. ఫస్ట్ నుంచి జాగ్రత్తగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో ఎలాంటి వాళ్ళు వినాలో ముందే చెప్తున్నా. ఆల్రెడీ ఆర్గానిక్ కెమిస్ట్రీలో బెంజీన్ అంటే ఏంటి, కార్బన్ అంటే ఏంటి, టౌలిన్ అంటే ఏంటి, ఇట్లా బెంజీన్ రిలేటెడ్ కాంపౌండ్స్ ఆల్రెడీ నేను చేశాను. ఆ వీడియో అట్లాంటివి ఏమైనా తెలిస్తేనే ఈ వీడియో చూస్తే మీకు ఉపయోగం ఉంటుంది, లేకపోతే నిర్మోహమాటంగా వీడియో నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు. సో అలా కొంచెం కొంచెం కంటెంట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ మీద బేసిక్ ఉన్న వాళ్ళు చూసినా ఈ వీడియో చాలా యూస్ఫుల్. ఎంసెట్ లో కానీ, నీట్ లో కానీ తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ చేయడానికి పాసిబిలిటీ ఉన్న వీడియో అనమాట. ఓకేనా? సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. అదే ఆల్ ఇంపార్టెంట్ కన్వర్షన్స్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తున్నాను అదే మన కెమిస్ట్రీ కింగ్ బెంజీన్. సో ఫస్ట్ దీన్ని ఏమంటాం మనం? బెంజీన్. ఈ బెంజీన్ ని మిథైల్ క్లోరైడ్ అన్హైడ్రస్ AlCl3. బెంజీన్ అనగానే ఏం రియాక్షన్స్ గుర్తు రావాలి? ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్, హాలోజినేషన్, సల్ఫోనేషన్, సాంగ్ గుర్తుంది కదా. సో ఆ బెంజీన్ ని మిథైల్ క్లోరైడ్ తో రియాక్షన్ చేస్తే లూయిస్ యాసిడ్ అయిన ఈ అన్హైడ్రస్ AlCl3 క్లోరిన్ ని లాగేసుకుంటే మనకి జనరేట్ అవుతుంది మిథైల్ కార్బోకాటయాన్. సో మిథైల్ కార్బోకాటయాన్ బెంజీన్ నెత్తి మీదకి వెళ్ళిపోతే ఫస్ట్ ఏ దగ్గర మనకి వచ్చే ఆన్సర్ ఏంటి అంటే అదే టౌలిన్, CH3. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ నేను A నుంచి Z వరకు, 1 నుంచి 25 వరకు, అంటే ఆల్మోస్ట్ 26 + 25 51 ప్రొడక్ట్స్ అనేవి ఇప్పుడు మనం చేయబోతున్నాం. ఓకేనా? సో ఫస్ట్ ఏ ఆన్సర్ ఏంటి మనకి? టౌలిన్. ఇప్పుడు ఈ టౌలిన్ ని K2Cr2O7, యాక్చువల్గా K1O4 K2Cr2O7 అనేవి ఆక్సిడైజింగ్ రియేజెంట్స్. అయితే K2Cr2O7 ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ ది సైడ్ చైన్, బెంజీన్ పైన ఎన్ని కార్బన్స్ అయినా ఉండనియండి, వచ్చే ప్రొడక్ట్ ఏంటి అంటే బెంజోయిక్ యాసిడ్. సో బి ప్లేస్ లో ఏమొచ్చేస్తుంది మనకి? బెంజోయిక్ యాసిడ్. బెంజీన్ పైన COOH. బి ఆన్సర్ బెంజోయిక్ యాసిడ్. బెంజోయిక్ యాసిడ్ ని అమ్మోనియాతో హీట్ చేస్తున్నాం. గుర్తుంచుకోవాలి, అమ్మోనియా యాసిడ్ రియాక్షన్ జరిగితే మనకి వచ్చేదే అమైడ్. బెంజోయిక్ యాసిడ్ ని అమ్మోనియాతో రియాక్షన్ చేస్తే మనకి వచ్చే ప్రొడక్ట్ ఏంటి? బెంజీన్ పైన C+1ONH2 బెంజామైడ్ వస్తుంది. అమైడ్స్ ని ఎయిదర్ P2O5 ఆర్ PCl5 తో రియాక్షన్ చేస్తే మనకి వస్తాయి సైనైడ్స్. ఏమొస్తుంది ఇక్కడ? అమైడ్స్ నుంచి మాక్సిమం గుర్తుంచుకోండి, సైనైడ్స్ వస్తాయి. సైనైడ్స్ ని స్టాన్నస్ క్లోరైడ్, స్టీఫెన్స్ రిడక్షన్, స్టాన్నస్ క్లోరైడ్ ఓవర్ HCl ఫాలోడ్ బై హైడ్రాలిసిస్ చేస్తే ఏమొస్తుంది? స్టీఫెన్స్ రిడక్షన్ అంటే ప్రొడక్ట్ వచ్చి మనకి ఆల్డిహైడ్, అదే బెంజాల్డిహైడ్. క్లియర్? సో నెక్స్ట్ బెంజాల్డిహైడ్ ని కాన్సన్ట్రేటెడ్ NaOH. జాగ్రత్తగా చూడండి, ఎప్పుడైనా ఒకటి గమనించండి, ఆల్డిహైడ్ కానీ కీటోన్ కానీ NaOH తో రియాక్షన్ ఫ్రీక్వెంట్ గా అడుగుతున్న క్వశ్చన్ వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ఫా కార్బన్స్ ఉన్నాయా లేదా, ఆల్ఫా హైడ్రోజన్ ఉందా లేదా. బెంజాల్డిహైడ్ ఆల్డల్ కండెన్సేషన్ షో చేయదు, కానీ సార్ వచ్చేస్తుంది కదా అంటే 2 బెంజాల్డిహైడ్స్ తీసుకుంటే కాన్సన్ట్రేటెడ్ NaOH డిస్ప్రపోర్షనేషన్ ఏం రాసుకుంటారు ఇక్కడ మీరు? కానిజారో రియాక్షన్. కానిజారో రియాక్షన్ జరిగితే మనకేం జరుగుతుంది? ఆల్డిహైడ్ రిడక్షన్ జరిగితే ఆల్కహాల్, ఆక్సిడేషన్ జరిగితే కార్బాక్సిలిక్ యాసిడ్. సో బెంజాల్డిహైడ్ నుంచి వచ్చే ప్రొడక్ట్స్ రెండు ఇప్పుడు ఏవేంటిది? బెంజైల్ ఆల్కహాల్, బెంజిన్ కి అటాచ్ అయిన కార్బన్ కి OH, బెంజైల్ ఆల్కహాల్ ప్లస్ సోడియం బెంజోయేట్ అంటే సోడియం సాల్ట్స్ ఆఫ్ బెంజోయిక్ యాసిడ్. క్లియర్? బెంజైల్ ఆల్కహాల్ ని ఇది ఇక్కడ రాస్తా. ఓకేనా? ఎలా రాస్తున్నాను నేను? బెంజీన్ పైన C++ONA సోడియం బెంజోయేట్ ప్లస్ బెంజైల్ ఆల్కహాల్, బెంజీన్ పైన ఉన్న కార్బన్ కి OH. ఎస్, ఇక్కడ చూడండి, అన్హైడ్రస్ ZnCl2 ఓవర్ HCl, అన్హైడ్రస్ ZnCl2 ఓవర్ HCl. దీన్ని ఏమంటాము? ఈ మిక్చర్ ఏమంటాము అంటే లూకాస్ రియేజెంట్.
లూకాస్ రియేజెంట్ తో ఆల్కహాల్స్ ని రియాక్షన్ చేస్తే మనకి వస్తాయి ఆల్కైల్ హాలైడ్స్. బెంజైల్ ఆల్కహాల్ ని రియాక్షన్ చేస్తే ఏమొస్తుంది? బెంజైల్ క్లోరైడ్. సో బెంజీన్ కి అటాచ్ అయిన కార్బన్ కి క్లోరిన్. క్లియర్? మరి గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీ రియాక్షన్. ఆల్కైల్ హాలైడ్స్ కాదు, యాసిడ్ హాలైడ్స్ కాదు, ఎమైడ్స్ కాదు, ఎస్టర్స్ కాదు, ఎనీ రియాక్టెంట్. గీత మీద రెడ్ ఫాస్ఫరస్ ఓవర్ హెచ్ఏ కనబడిందా? ఆల్కేన్. ఈజీ కదా? గీత మీద రెడ్ ఫాస్ఫరస్ ఓవర్ హెచ్ఏ కనబడితే ఏదైనా ఎలా మారిపోతుంది? ఆల్కేన్ గా మారిపోతుంది. అంటే బెంజిన్ కి ఒక కార్బన్. అదే మళ్ళీ టౌలిన్ వచ్చింది. ఇప్పుడు ఈ టౌలిన్ ని క్లోరినేషన్ చేస్తున్నాను HNUతో, ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్. 2 క్లోరిన్స్ తీసుకుంటున్నాం కాబట్టి మనకి ఇక్కడ జనరేట్ అయ్యే ప్రొడక్ట్ బెంజిన్ కి అటాచ్ అయిన కార్బన్ కి 2 క్లోరిన్. క్లియర్? నెక్స్ట్ బెంజోయిల్ క్లోరైడ్ అన్నమాట. దాన్ని ఇప్పుడు మనం NaOH తో రియాక్షన్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ జాగ్రత్తగా చూడండి, లాస్ట్ లో బెంజిన్ కి C డబుల్ బాండ్ ONA కదా, సోడియం బెంజోయిడ్ ని H+ తో రియాక్షన్ చేస్తే మనకి వచ్చేది బెంజోయిక్ యాసిడ్. బెంజిన్ పైన COOH. మరి ఇక్కడ NaOH క్లోరైడ్ ని NaOH తో రియాక్షన్ చేస్తే వచ్చే ప్రొడక్ట్ మనకి బెంజాల్డిహైడ్. అండ్ aldehydes on oxidation gives carboxylic acid. So KMnO4 అనేది ఆక్సిడైజింగ్ రియేజెంట్. బెంజాల్డిహైడ్ ని ఆక్సిడేషన్ చేస్తే వచ్చింది ఏంటి మనకి? బెంజోయిక్ యాసిడ్. క్లియర్? సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే బెంజోయిక్ యాసిడ్ తో ఎండ్ చేసాం ఫస్ట్ పేజ్. వచ్చేసేద్దాం, ఇక్కడ వరకు రియాక్షన్స్ కన్ఫర్మ్ గా వచ్చేసినట్టేనా? నెక్స్ట్ వచ్చేసేద్దాం, ఇప్పుడు బెంజోయిక్ యాసిడ్ నుంచి స్టార్ట్ చేసా. బెంజోయిక్ యాసిడ్ ని ఓలియం ఫ్యూమిన్ సల్ఫ్యూరిక్ యాసిడ్, ఫార్ములా ఏంటి? H2S2O7. ఇన్స్టెడ్ ఆఫ్ ఓలియం అప్పుడప్పుడు పెడుతూ ఉంటాడు 2 moles ఆఫ్ H2SO4. ఏది పెట్టినా మనకి వచ్చే ప్రొడక్ట్ ఏంటి అని అంటే అదే బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్. KA ఆర్డర్ లో ఫస్ట్ మనం రాసుకున్న బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్. బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్ ని NaOH ఆర్ H+ తో రియాక్షన్ చేస్తే చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి, మనకి వచ్చేదే ఫినాల్. క్లియర్? ఫినాల్ ని జింక్ డస్ట్ తో రియాక్షన్ హీట్ చేస్తున్నాం, అప్పుడేమొచ్చేస్తుంది మనకి? బెంజీన్ రిడక్షన్ అన్నమాట, స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్. జింక్ అనేది ZnO అయిపోతుంది, బెంజీన్ వచ్చేస్తుంది. మరి బెంజీన్ ని మళ్ళీ ఏం చేస్తున్నాం? ఆల్కైలేషన్. సో ఇక్కడ మనం తీసుకుంటున్నాం ఇప్పుడు మిథైల్ క్లోరైడ్ కాదు, ప్రొపైల్ క్లోరైడ్. అన్హైడ్రస్ AlCl3 క్లోరిన్ ని లాగేసుకుంటే ఫస్ట్ ఈ బాండ్ బ్రేక్ అయితే ఈ కార్బన్ కి ప్లస్, ప్రైమరీ కార్బోకాటియాన్, కానీ స్టేబుల్ కాదు కదా, స్టెబిలిటీ కోసం షిఫ్ట్ అయింది, సెకండరీ కార్బోకాటియాన్ జనరేట్ అయింది. జనరేట్ అయిన కార్బన్ వచ్చి బెంజిన్ నెత్తి మీద కూర్చుంటే మనకి వచ్చిన ప్రొడక్టే చెప్పాను, గుర్తుందా? ఐసోప్రొపైల్ బెంజీన్ క్యూమిన్. క్లియర్? క్యూమిన్ వచ్చేసింది. ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్, ఈ క్యూమిన్ ని ఏరియల్ ఆక్సిడేషన్ చేస్తున్నాం. ఏరియల్ ఆక్సిడేషన్ ఫాలోడ్ బై హైడ్రోలైసిస్ చేస్తే మనకి 2 ప్రొడక్ట్స్ వస్తాయి. చాలా 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 ఇంపార్టెంట్. 50-50% ఫామ్ అవుతుంది, అంటే ఈక్వల్ మోలార్ రేషియోలో ఫామ్ అవుతుంది. ఆ ప్రొడక్ట్స్ ఏంటంటే ఫినాల్ ఇంకా ఎసిటోన్. చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు క్యూమిన్ ని ఏరియల్ ఆక్సిడేషన్ చేస్తే మధ్యలో క్యూమిన్ హైడ్రో పెరాక్సైడ్ వస్తుంది. క్యూమిన్ హైడ్రో పెరాక్సైడ్ ని హైడ్రోలైసిస్ చేస్తే మనకి ఫినాల్ ఇంకా ఎసిటోన్ అనేవి రిజల్ట్ అవుతాయి. క్లియర్? ఇప్పుడు చూడండి, ఎసిటోన్ ని ఇందాక నేను చెప్పాను ఎనీ రియాక్షన్ కన్వర్టెడ్ టు ఆల్కెన్, ఎప్పుడు రెడ్ ఫాస్ఫరస్ ఓవర్ HA కనబడితే. సో ఎసిటోన్ కూడా ఇప్పుడు మనకి ఎలా మారిపోతుంది? ఆల్కేన్ గా మారిపోయింది. క్లియర్? మరి ఆల్కేన్ ని మళ్ళీ ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్, HNU కనబడితే ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్. గుర్తుంచుకోండి, సెలెక్టివిటీ రియాక్టివిటీ ఆర్డర్ అని ఒకటి ఉంటుంది. ఫ్లోరిన్ ఫస్ట్ కార్బన్ మీద అటాక్ చేస్తుంది, క్లోరిన్ సెలెక్ట్ చేసుకుంటుంది. బ్రోమిన్ అండ్ అయోడిన్ ఆల్వేస్ ఫస్ట్ టెరిషరీ, సెకండ్ సెకండరీ. సో ఇక్కడ బ్రోమిన్ వచ్చి సెకండ్ కార్బన్ దగ్గర సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. అప్పుడు మనకి ఏం జనరేట్ అవుతుంది? CCC, సెకండ్ కార్బన్ దగ్గర బ్రోమిన్. క్లియర్?
ఈ ఐసోప్రొపైల్ బ్రోమైడ్ ని ఆక్వైస్ NaOH తో రియాక్షన్ చేస్తే, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఆల్కైల్ హాలైడ్స్ NaOH కనబడితే ఆల్కహాల్స్. ఏం జనరేట్ అవుతుంది? ఐసోప్రొపైల్ ఆల్కహాల్. ఐసోప్రొపైల్ ఆల్కహాల్ ని హీట్ చేస్తున్నాం అంటే ఎలిమినేషన్. సో జనరేట్ అయ్యేది ఏంటమ్మా అంటే ఆల్కీన్. క్లియర్? వాటర్ ఎలిమినేట్ అయిపోయింది. ఇక్కడ నుంచి OH, ఇక్కడ నుంచి H పోతే మధ్యలో డబల్ బాండ్. మరి ఈ రియాక్షన్ గుర్తుందా? ఫినోల్ క్లోరోఫార్మ్ KOH. ఏం నేమ్డ్ రియాక్షన్? రైమర్ టైమన్ కిడ్నాపర్ మత్తు మందు క్లోరోఫార్మ్. క్లియర్? మన నేమ్డ్ రియాక్షన్స్ లో ఇట్లాంటివన్నీ నేను ఆల్రెడీ చెప్తూ వచ్చాను, అందుకని అదే సీక్వెన్స్ ఫాలో అవుతుంది. సో రైమర్ టైమన్ రియాక్షన్ జరుగుతుంది. ఫినోల్ ని క్లోరోఫార్మ్ ఇంకా KOH తో రియాక్షన్ చేస్తే మనకి వచ్చేస్తుంది చాలా 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 ఇంపార్టెంట్, అదే సాల్సిలాల్డిహైడ్. బెంజిన్ కి ఫినోల్ కి బెంజాల్డిహైడ్ కి ఆర్థో పొజిషన్ లో OH పేరేంటమ్మా? ఆర్థో హైడ్రాక్సీ బెంజాల్డిహైడ్ కాల్డ్ సాలిసిలాల్డిహైడ్. క్లియర్? ఇక్కడ వరకు సెకండ్ పేజ్ కంప్లీట్ చేసేసాం. ఇప్పుడు ఇక్కడ ఏదైతే మిగిలిందో ఈ ఆల్కిన్ తో మళ్ళీ స్టార్ట్ చేద్దాం మన స్టోరీ. ప్రోపీన్ తీసుకున్నాం, వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ ఓజోనాలిసిస్ చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఈజీ. ఏం జరుగుతుంది ఓజోనాలిసిస్ లో? ఆల్కిన్ ఎక్కడుందో చూడండి, డబల్ బాండ్ దగ్గర బ్రేక్ చేసి ప్లస్ పెట్టండి. ఏం చేయమంటున్నాను? ఎక్కడ డబల్ బాండ్ ఉందో అక్కడ ప్లస్, అంటే ఫస్ట్ 2 కార్బన్లు, డబల్ బాండ్ ఉన్న చోట ఏం పెట్టండి? ప్లస్. మళ్ళీ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 1 కార్బన్. క్లియర్? సో ఏ కార్బన్ కి డబల్ బాండ్ ఉందో దానికి డబల్ బాండ్ ఓ, డబల్ బాండ్ ఓ. దట్స్ ఇట్. హైడ్రోజన్స్ బ్యాలెన్స్ చేసేసేయండి. హెచ్ ఏమొచ్చింది? ఫార్మాల్డిహైడ్, ఎసిటాల్డిహైడ్. క్లియర్? ఈ ఎసిటాల్డిహైడ్ ఆల్డిహైడ్స్ కనబడ్డాయి. జింక్ అమల్గమ్ ఓవర్ HCl కనబడింది. ఏం రిడక్షన్? క్లెమెన్సన్ రిడక్షన్. మేడం గుర్తుందా? క్లెమెన్సన్ రిడక్షన్. ఎనీ ఆల్డిహైడ్ కన్వర్టెడ్ టు ఆల్కేన్. 2 కార్బన్స్ తో ఉన్న ఆల్డిహైడ్ తీసుకుంటే 2 కార్బన్స్ తో ఉన్న ఈథేన్ వచ్చేసింది. నెక్స్ట్ ఈథేన్ ఆన్ ఆక్సిడేషన్, అది కూడా ఏం ఆక్సిడేషన్? కెటలైటిక్ ఆక్సిడేషన్. గుర్తుందా? ఆక్సిడేషన్ రియాక్షన్స్ 3 ఏమేంటివి? కాపర్ పెడతాం, మాలిబ్డినం ట్రైఆక్సైడ్ పెడతాం, మ్యాంగనీస్ ఎసిటేట్ పెడతాం. క్లియర్? ఇవి ఏంటి అని అంటే కెటలైటిక్ ఆక్సిడేషన్. జనరల్ గా ఆక్సిడేషన్ 3 ఏంటివి? కంప్లీట్ ఆక్సిడేషన్ ని కంబషన్, ఇన్కంప్లీట్ ఆక్సిడేషన్ అయితే కార్బన్ బ్లాక్, కార్బన్ మోనాక్సైడ్. మరి కెటలైటిక్ ఆక్సిడేషన్ లో కాపర్ కనబడితే వచ్చే ప్రొడక్ట్ ఆల్కహాల్, మాలిబ్డినం ట్రైఆక్సైడ్ అయితే ఆల్డిహైడ్, మ్యాంగనీస్ ఎసిటేట్ వస్తే కార్బాక్సిలిక్ యాసిడ్. ఇది గుర్తుండాలి. ఇవేంటివి? మనకి కెటలైటిక్ ఆక్సిడేషన్ ప్రొడక్ట్స్. కంబషన్ అయితే కార్బన్ డైఆక్సైడ్, వాటర్. క్లియర్? సో ఆల్కేన్ ని మనం ఆక్సిడేషన్ చేస్తున్నాం క్యాటలిస్ట్ ప్రెజెన్స్ లో. క్యాటలిస్ట్ ప్రెజెన్స్ లో చేస్తే మనకి ఏమొస్తుంది? ఇప్పుడు O2O3 పెడితే ఆల్డిహైడ్, 2 కార్బన్లతో ఉన్న ఆల్డిహైడ్ అంటే ఎసిటాల్డిహైడ్. ఎసిటాల్డిహైడ్ మళ్ళీ చూడండి, జింక్ అమల్గమ్ ఆల్డిహైడ్ కనబడింది, జింక్ అమల్గమ్ ఓవర్ HCl చేస్తే ఏమొచ్చింది? ఆల్కేన్. ఆ రిడక్షన్ ఏమన్నాం? క్లెమెన్సన్ రిడక్షన్. మరి నేనేం తప్పు చేశాను, నన్ను ఎందుకు చెప్పలేదు అంటుంది ఎవరు? ఉల్ఫ్ కృష్ణ రిడక్షన్. NH2 హైడ్రజీన్. ఇదేంటి? హైడ్రజీన్. KOH గ్లైకాల్ బేసిక్ మీడియం. క్లెమెన్సన్ రిడక్షన్ ఎసిడిక్ మీడియం. ఉల్ఫ్ కృష్ణ రిడక్షన్ బేసిక్ మీడియం. బట్ ప్రొడక్ట్ ఏంటి? సేమ్ అదే, మళ్ళీ ఆల్కేన్, 2 కార్బన్స్ తో ఈథేన్. క్లియర్? అండ్ నెక్స్ట్ వచ్చేసేద్దాం, ఆ ఈథేన్ ని కాన్సన్ట్రేటెడ్ HNO3 తో రియాక్షన్ చేస్తే మనకి వస్తుంది, జనరల్ గా HNO3 అనగానే NO2 ప్లస్ ఎలక్ట్రోఫైల్. సో వచ్చేసింది నైట్రో ఈథేన్. నైట్రో ఈథేన్ ని SN ఓవర్ HCl తో రిడక్షన్, ఆక్సిజన్ పీకేయండి, హైడ్రోజన్ పెట్టేయండి, వచ్చేస్తుంది ఈథేనమైన్ CCNH2. ఈథేనమైన్ ని HNO2 తో రియాక్షన్ చేస్తే మనకి వస్తుంది ఏమొచ్చింది? ఆల్కహాల్స్. క్లియర్? ఎమైన్ ని HNO2 తో రియాక్షన్ చేస్తే ఏమొస్తాయి? ఆల్కహాల్స్. జాగ్రత్తగా చూడండి,
ఆల్కహాల్ కనబడగానే మళ్ళీ టెంపరేచర్ ఇచ్చాడు. 170 degrees అంటున్నాడు, 140 degrees అంటున్నాడు. టెంపరేచర్ ఎక్కువైతే ఎలిమినేషన్ ఆల్కీన్. టెంపరేచర్ ఎక్కువైతే ఎలిమినేషన్ ఆల్కీన్. 140 degree సెంటిగ్రేడ్ దగ్గర మనకి ఫామ్ అవుతాయి ఈథర్స్. క్లియర్? సో ఆన్సర్ ఏంటి? ఇక్కడ నుంచి వచ్చేదేమో ఈథర్, ఇక్కడ నుంచి వచ్చేదేమో ఆల్కిన్. మరి జనరల్లీ ఆల్కిన్స్ విల్ షో ఎడిషన్ రియాక్షన్. క్లోరినేషన్ చేస్తే ట్రాన్స్ ఎడిషన్, సి సింగిల్ బాండ్ సి, పైనో క్లోరిన్ కిందో క్లోరిన్, విసినల్ డైహాలైడ్స్. ఈ ప్రొడక్ట్ నేమ్ ఏంటి? విసినల్ డైహాలైడ్స్. ఇక్కడ చూడండి మళ్ళీ ఆల్కహాలిక్ KOH కనబడ్డా ఎలిమినేషన్. దాంతో పాటుగా సపోర్టెడ్ గా వచ్చింది సోడియం ఎమైడ్. అప్పుడు డీహైడ్రోహాలోజినేషన్ 2 times జరిగి మనకి ప్రొడక్ట్ వస్తుంది, అదే ఎసిట్లీన్. ఒకసారి ఈ క్లోరిన్ ఇక్కడ ఉన్న హైడ్రోజన్ ఎలిమినేట్, డబుల్ బాండ్ వస్తుందా రాదా అనే లోపే ఈ క్లోరిన్ ఇక్కడ ఉన్న హైడ్రోజన్ అంటే 2 moles ఆఫ్ HCl అనేది ఎలిమినేట్ అయిపోతుంది. ఎలిమినేట్ అయిపోతే మనకు వచ్చిన ప్రొడక్ట్ ఏంటి? ఎసిట్లీన్. మరి ఈ ఎసిట్లీన్ ని రెడ్ హాట్ ఐరన్ ఆర్ కాపర్ క్యూబ్ ఏమంటాం? పాలిమరైజేషన్ ఆఫ్ ఎసిట్లీన్. C2H2 కదా ఫార్ములా, అవునా? సో 3 moles ఆఫ్ C2H2 చేస్తే మనకి వచ్చేదే మళ్ళీ బెంజీన్. ఇప్పుడు బెంజీన్ ని రియాక్షన్ చేస్తున్నాం యాసిడ్ హాలైడ్ ఎసైలేషన్ చేస్తే వచ్చే ప్రొడక్ట్ ఎసిటోఫినోన్. ఎసైలేషన్ ఆఫ్ బెంజీన్ గివ్స్ ఎసిటోఫినోన్. ఎసిటోఫినోన్ ని KMnO4 ఇందాక చెప్పా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ ది సైడ్ చైన్. బెంజీన్ పైన ఎన్ని కార్బన్లన్నా ఉండని, దానికి ఏమైనా ఉండని, కనబడిందా KMnO4. వచ్చే ప్రొడక్ట్ ఏంటమ్మా అంటే బెంజోయిక్ యాసిడ్ COOH. COOH ని NaOH తో రియాక్షన్ చేస్తే COONA. మళ్ళీ సోడా లైమ్ తో రియాక్షన్ చేస్తే మనకి వచ్చేది మళ్ళీ బెంజీన్. అవునా కాదా? ఏం రియాక్షన్? డీకార్బోక్సిలేషన్. బెంజోయిక్ యాసిడ్ నుంచి సోడియం బెంజోయేట్. సోడియం బెంజోయేట్ is treated with soda lime forms బెంజీన్. బెంజీన్ ని నైట్రేషన్ HNO3 ఓవర్ H2SO4 కనబడగానే వచ్చే ప్రొడక్ట్ ఏంటి? NO2 ప్లస్ నైట్రోఫైల్ ఎగురుకుంటూ బెంజీన్ నెత్తి మీదకి వెళ్ళి ఫామ్ అయిపోయింది నైట్రోబెంజీన్. నైట్రోబెంజీన్ ని మళ్ళీ రిడక్షన్ చేస్తున్నాం. H2 కనబడింది రిడక్షన్. ఏం జరుగుతుంది? రిడక్షన్ అంటే 2 ఓలు పీకండి, 2 Hలు పెట్టండి. ఏమొచ్చింది బెంజీన్ పైన? NH2 ఎనిలీన్. ఎనిలీన్ NaNO2 HCl శాండ్ మేయర్ రియాక్షన్, గ్యాటర్మాన్ రియాక్షన్ గుర్తుంది కదా? అందులో ఎనిలీన్ ని NaNO2 HCl at 0 to 5 degree సెంటిగ్రేడ్ చేస్తే ఏమొస్తుంది? బెంజీన్ డైజోనియం క్లోరైడ్. బెంజీన్ పైన N2Cl. బెంజీన్ డైజోనియం క్లోరైడ్ కూర పొడి. ఎన్ని కూరలో చూడండి ఇక్కడ. పొటాషియం అయోడైడ్ తో రియాక్షన్ చేస్తే వచ్చే ప్రొడక్ట్ ఐడోబెంజిన్. కూర పొడి తయారు చేసుకుని పెట్టుకోండి, ఆ పొడిని ఏ కూరల్లోకైనా వాడుకోవచ్చు అన్నాను. ఐడోబెంజిన్ ఫామ్ చేయొచ్చు. వాటర్ తో రియాక్షన్ చేస్తే ఫినాల్ ఫామ్ చేయొచ్చు. ఒక్క బెంజీన్ డైజోనియం క్లోరైడ్ ఇన్ని ప్రొడక్ట్స్ వస్తుంది. క్యూప్రస్ క్లోరైడ్ ఓవర్ HCl తో రియాక్షన్ చేస్తే క్లోరోబెంజిన్ ఫామ్ చేయొచ్చు. ప్రతిదానికి రియాక్టెంట్ ఏంటి మరి? బెంజీన్ డైజోనియం క్లోరైడే కదా. కాపర్ పౌడర్ తో అయితే అప్పుడు క్లోరోబెంజినే. మరి వీటి పేర్లు? కాపర్ పౌడర్ కనబడితే గ్యాటర్మన్ రియాక్షన్, క్యూప్రస్ క్లోరైడ్ కనబడితే శాండ్ మేయర్ రియాక్షన్. క్లియర్? ఇలా వచ్చిన తర్వాత క్లోరోబెంజిన్ ని తీసుకున్నాం. క్లోరోబెంజిన్ ని మెగ్నీషియం తో రియాక్షన్, డ్రై ఈథర్, ఆల్కైల్ హాలైడ్ మెగ్నీషియం ఆర్ ఎరైల్ హాలైడ్ మెగ్నీషియం. ఎరైల్ మెగ్నీషియం హాలైడ్ అదే మన గ్రిగ్నార్డ్ రియేజెంట్. డిగ్గు 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 ఏమొస్తుంది? MgCl, గ్రిగ్నార్డ్ రియేజెంట్. సో మిథైల్ సైనైడ్ తో గ్రిగ్నార్డ్ రియేజెంట్ ని రియాక్షన్ చేస్తే మనకి వచ్చే ప్రొడక్ట్ కీటోన్. బెంజీన్ కి అటాచ్ అయి ఉన్న కార్బన్ కి ఈ కార్బన్ తీసుకెళ్లి బెంజీన్ ఎత్తి మీద పెట్టండి, ఎసిటోఫినోన్. ఎసిటోఫినోన్ రెడ్ ఫాస్ఫరస్ ఓవర్ HA. ఎనీ రియాక్టెంట్ కన్వర్టెడ్ టు ఆల్కెన్ కదా. బెంజీన్ పైన ఏమున్నా అది ఆల్కెన్ గా మారిపోతుంది. ఆ ఆల్కెన్ ని NBS, N బ్రోమోసక్సినమైడ్. ఏం జరుగుతుంది?
ఎల్ఐలిక్ సబ్స్టిట్యూషన్ అంటే ఈ కార్బన్ దగ్గర బ్రోమిన్, ఇదే కదా ఎల్ఐల్ కార్బన్ 1 2 3. ఎల్ఐల్ కార్బన్ దగ్గర బ్రోమిన్ వచ్చింది, ఎల్ఐలిక్ సబ్స్టిట్యూషన్ జరిగింది. అండ్ ఆల్కహాలిక్ OH తో హీట్ చేస్తుంటే ఏమవుతుంది, డిహైడ్రోహాలోజనేషన్ జరిగి బెంజిన్ పైన C డబల్ బాండ్ C వినైల్ బెంజిన్, అదే స్టైరిన్. వినైల్ బెంజిన్ ని మళ్ళీ K2Cr2O7 తో రియాక్షన్ చేస్తే వచ్చిందే బెంజోయిక్ యాసిడ్. అమ్మ బెంజిన్ మళ్ళీ బెంజోయిక్ యాసిడ్, అటు ఇటు ఇటు అటు రియాక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. క్లియర్? ఒకసారి బుక్ పెన్ను పెట్టుకుని అన్ని రియాక్షన్స్ రాయండి, చాలా చాలా ఇంపార్టెంట్. నీట్ ఎగ్జామ్ అయినా, మెయిన్స్ అయినా, ఎంసెట్ అయినా ఈ కన్వర్షన్స్ అనేవి 100% ఎగ్జామ్ లో ఖచ్చితంగా కనబడతాయి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ చిల్డ్రన్.